ఆ శిశువుకు కూడా తల్లి మాత్రమే నేర్పిస్తుంది పాలు తాగేటటువంటి విధానం. అప్పుడు ఆ మనసుకు తెలిసి తల్లి దగ్గర ఒళ్ళో ఇలా పడుకుంటే ఈ టైంకి నాకు పాలు తాపిచ్చేటటువంటి విధానం అని ఆ మనసు గ్రహింపగలిగింది. కాబట్టి గురువు కూడా ఏం చేస్తాడంటే, మీరు బయట ఎన్నెన్నో రకాలతో సుఖాలని కష్టాలని ఎన్నో అనుభవించి చివరికి ఒక గమ్యానికి చేరుకోవాలని గురు పాదాల దగ్గర చేరినప్పుడు ఆ గురువు వీడు బయట అనుభవించి వచ్చినటువంటి అన్ని ఇంకా నా దగ్గర ఉన్నాయా లేవా అని చూడడం కోసము ఒక్కరోజు సరిపోయిద్దా? సరిపోదు. కొంతమందికి సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కొంతమందికి నెల కావచ్చు, వారం కావచ్చు. ఎందుకంటే వారి మనసు యొక్క విధానము మనకు తెలిసిపోయింది.